కీర్తన 107 అధ్యాయము మొదటి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 107 అధ్యాయము మొదటి 9 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియే వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలుగొను ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ విమోచించబడ్డ వారి జీవితాల్లో ప్రభు చేసే కార్యాలనొచ్చు, విమోచించబడ్డ వారి జీవితాల్లో జరిగే కార్యాలను కూడా మనం అనొచ్చు. సో ఇక్కడ ఏంటి అవి మనం చూద్దాం. బిహేవియర్ ఆఫ్ ద రిడీమ్డ్ వన్. విమోచించబడ్డవాడు వ్యవహరించే విధానం అందాం. ఈ 9 వచనాల్లో విమోచించబడ్డవాడు వ్యవహరించే విధానం బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్రసంగంలో ప్రభు మన పాపములన్నిటిని పరిహరించాడు. కానీ మనలో పాపము లేదని నేను అనట్లేదు, మనలో పాపము లేదని కూడా మనం అనకూడదు. సో పాపం యొక్క ప్రభావం మన మీద లేదు, కానీ ప్రతిరోజు పాపం మనల్ని శోధిస్తూనే ఉంటుంది. పాపం చేసేటట్లు సాతానుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. సో ఎక్కడో దగ్గర మనలో కూడా అవిధేయత అనేటువంటిది దోబూచులాడుతూనే ఉంటుంది. ప్రభుకు ఆయాసకరంగా ఎక్కడో దగ్గర మనం ఏం చేస్తూనే ఉంటాం, ప్రవర్తిస్తూనే ఉంటాం. ఇది సత్యం. అందుకే మనం యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ మాటలు కొన్ని చూస్తాం. ఎవడైనా నాలో పాపం లేదన్నాడు అంటే వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నట్లు లెక్క కనబడతాడు. సో అలా అనడానికి వీల్లేదు. సో పాపం యొక్క ప్రభావం మన మీద లేదు. పాపం యొక్క ప్రభావం, పవర్ లేదని చెప్పాలి. కానీ పాపం యొక్క ప్రెజెన్స్ అయితే చుట్టూ కనబడిద్ది. సాతానుడు నిత్యం మనల్ని శోధిస్తూనే ఉంటాయి. ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా పాపము చేత ఈడవబడే లేకపోవు. గుర్తుపెట్టుకోండి. విమోచించబడ్డంత మాత్రాన అసలు పాపం చేయడానికి స్కోప్ ఉండదని కాదు దాని ఉద్దేశం. శత్రువు ప్రతిరోజు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. ఆ మాట కూడా గుర్తుపెట్టుకోండి. రండి, ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాము. విమోచించిన వారు లేదా యెహోవా విమోచించిన వారు. ఎవరు విమోచించారు? యెహోవా విమోచించాడు. ఆయన మాత్రం విమోచించగలడు. లోకంలో ఏ నరుడు కూడా ఏ విధము చేత కూడా తన సహోదరుని విమోచించలేడని మనం మొట్టమొదటి ప్రసంగంలో మనం చూసాం. ఎందుకంటే విమోచన ఎవరిది? యెహోవాది. ఆయన మాత్రం విమోచించగలడు. ఆయన క్రయం చెల్లించాడు. ఎందుకంటే ఆ యొక్క తన సహోదరుని కుళ్ళు చూడకుండా తన ప్రాణమును విమోచించగలిగినటువంటి, తన సహోదరుని యొక్క ప్రాణమును విమోచించగలిగినటువంటి ధనము ఎవరి దగ్గర కూడా లేదు, కేవలం ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ప్రభు క్రయం చెల్లించాడు. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? విమోచించాడు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఎవరంటే ఏ మాట అంటే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గాడ్ ఈజ్ సో గుడ్. దేవుడు మంచివాడు, మంచి దేవుడు. మన దేవుడు, దేవుళ్ళు దేవతలని చెప్పుకునేవారు చాలామంది ఉండొచ్చు, కానీ మన దేవుడు ఎవరట? యెహోవా దయాళుడు. ఇంకో మాటలో చెప్పాలంటే మంచి దేవుడు, చాలా మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే మన మేలు కోరిన దేవుడు, మన భవిష్యత్తును కోరిన దేవుడు, మన కుటుంబాలు దీవించబడాలని కోరిన దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే ఈ బిడ్డలు నాతో పాటు ఉండాలని కోరుకొని తన ఏకైక కుమారుడిని బలిగా అప్పగించినటువంటి శిలువగా అప్పగించినటువంటి మంచి దేవుడు. అంతలా మనల్ని ప్రేమించాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో అంతలా మనల్ని ప్రేమించడానికి మన దగ్గర ఏమైనా ఉందా అంటే
ఏదీ లేదు. అందుకే రోమిలు రాసిన పత్రికలో అంటాడు. మన విమోచన గురించి మాట్లాడుకోకముందు ఈ మాటలు మనం చూద్దాం, తెలిసిన మాటలే. 3వ అధ్యాయంలో ఏమంటాడు? 10వ వచనం, ఇందును గూర్చి వ్రాయినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. సో ప్రభు ఎలాంటి వారిని ప్రేమించాడు? అసలు ఇలాంటి వానికి విమోచన దొరకడం అంత సులువు అంటారా? అసలు ఇలాంటి వాళ్ళకి విమోచన నేనెందుకు ఇవ్వాలని ఆయన అనుకుంటే పరిస్థితి ఏంటి? సరే, కొంతమందికైనా విమోచన ఇద్దామని చూస్తే కొద్దిమంది దగ్గరైనా మంచి లక్షణాలు కనబడ్డాయా అంటే లేవు. అందుకే క్లియర్గా చెప్తున్నాడు, ఏమని? నీతిమంతుడు లేడు. ఒకవేళ అనొచ్చు నేను నీతిమంతుణ్ణి అని. ఒకవేళ ఒక మనిషి నేను నీతిమంతుణ్ణి అంటున్నాడు అంటే అది స్వనీతి. మానవుని యొక్క స్వనీతి అంతా కూడా దేవుని దృష్టికి ఎలా ఉంటుందట? మురికి పేలికల్లాగా ఉంటుంది. అదంతా కూడా మురికి పేలికలే, అదంతా కూడా మురికి పేలికలుగా ఉంటాయి. మానవుడి నీతి అది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. తర్వాత ఏమంటున్నాడు? అండర్స్టాండ్ చేసుకునేవాడు, గ్రహించేవాడు అంటే నథింగ్ బట్ దేవుడు ఉన్నాడు, దేవునిని వెతకాలి అనేటువంటి ఆలోచన కానీ గ్రహించేవాడు ఒక్కడునూ లేడు. అసలు గ్రహింపు ఉంటేదే కదా మనిషి దేవుని వెతకగలడు. ఒక నీతి ఉంటే ఆ నీతి మనిషిని గ్రహించేటట్లుగా చేసిద్ది, ఆ గ్రహింపు మనిషిని వెతికేటట్లుగా చేసిద్ది. మనిషి ఎప్పుడైతే నీతి తప్పాడో, నీతి తప్పినటువంటి వాడు గ్రాహ్యం కోల్పోయినాడు, గ్రహింపును కోల్పోయినాడు, సెన్సులు కోల్పోయినాడు. తద్వారా దేవుని వెతకడమో మానేశాడు. నీతి మనిషిని గ్రహించేటట్లుగా చేసిద్ది, గ్రహింపు మనిషిని దేవుణ్ణి వెతికేటట్లుగా చేసిద్ది. మనిషి దేవుని వెతకడం మానేశాడు. కారణం ఏంటంటే మనిషిలో నీతి లేదు. అందుకే కొంతమంది తిట్టేటప్పుడు అంటారు, నీకు నీతే లేదురా అంటారు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే అది ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనమాట. ఇన్ని మేలు చేశానరా నీకు, ఇంత చేశానరా నీకు, నీతే లేదురా అంటారు కదా పల్లెటూర్లలో. అంటే కృతజ్ఞత లేదు, ఆ యొక్క లోబడాలనేటువంటి స్వభావం లేదు, విధేయత చూపాలనేటువంటి లక్షణం లేదు. సో దేవుడు ఎవరిని విమోచించాడు అంటే ఒకన్నా ఇద్దరినా? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నీతి ఉంటే వానికి గ్రహింపు వచ్చిద్ది, గ్రహింపు ఉన్నటువంటి వాడు దేవుని వెతుకుతాడు. గ్రహింపు అంటే అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడం అని కూడా అనొచ్చు. సో ఆ లక్షణం లేదు కాబట్టి ఏమంటున్నాడు? అందరూ అన్నాడు. అక్కడ కూడా అందరూ కూడా ఎవరైతే ఎంతమంది అవుతున్నారో అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా వర్త్లెస్, యూజ్లెస్, పనికి మాలిన వారు అంటే దేనికి ఉపయోగపడని వారు. చెత్తను ఎవరినైనా విమోచిస్తారా? పనికి మాలిన చెత్తను ఎవరైనా డబ్బుతో కొంటాడా? దాన్ని ఎవరు కొనరు. అది చెత్త అంతే, అది కాల్చివేయబడాలి, అది బూడిదే చేయబడాలి, దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. సో ఈ మానవ జాతి అంతా కూడా ఎలా ఉందంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడట. చూడండి, ఎంతసేపు మనిషికి ఏం చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు ఈ మానవుడు? కీడే. అలాంటి మానవ జాతిని ప్రభు ప్రేమించి ఏం చేశాడు? ఇక్కడ విమోచించాడు. కొరింథీయులు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి. ఇక్కడ ఒక గాస్పల్, ఇక్కడ సువార్త చెప్తున్నాడు. మీరు దీని యందు విశ్వాసం ఉంచండి అని వాళ్ళకి చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఏమని చెప్తున్నాడు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి నొందాడు. యేసుప్రభు వారు తానేదో పాపం చేయడం బట్టి చనిపోలే, తానేదో చేయకూడనటువంటి కార్యం చేయడాన్ని బట్టి చనిపోలే. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగలేదు. ఏమండి, అలాంటి దేవాతి దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ఏమయ్యాడు అంటే పాపిగా చేయబడ్డాడు. పాపం లేనటువంటి ఆయన. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండు, ఆయన మన పాపం నిమిత్తము అన్నాడు. అందరి పాపాల నిమిత్తం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పాపాల నిమిత్తం ఆయన ఏమయ్యాడు? మృతి నొందాడు. నీ పాపాల నిమిత్తం ఎవరైనా చనిపోయారా? కానీ ఆయన ఎప్పుడో నీకోసం నా కోసం కలువరి మ్రాణలో యాగమయ్యాడు. పాపముల నిమిత్తము మృతి నొంది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున
లేపబడెను. చూడండి, ఆయన మృతి నొందడం మాత్రమే కాకుండా ఆయన లేపబడ్డాన్ని బట్టి మనకేం దొరికింది? విమోచన. విమోచన ఎలా దొరికిందో అక్కడ మాట్లాడుతున్నాడు. కేవలం ఆయన చనిపోయి ఉన్నట్లయితే విమోచన గురించి మనం మాట్లాడడానికి కూడా ఇక్కడ నిరీక్షణే ఉండేది కాదు, అవకాశమే ఉండేది కాదు. కానీ ప్రభువారు చనిపోయి మన పాపల నిమిత్తం సమాధి చేయబడి తిరిగి లేవడాన్ని బట్టి నేటి దినాన మనకేముందంటే శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఏంటి అంటే నేను విమోచించబడ్డాను. అదే ఇందాక మనం చూసామే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రండి అక్కడికి మరలా. 10వ అధ్యాయము 9-10 వచనాలు. 10వ అధ్యాయం అంతే, 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని. విమోచనకు కారణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఏ మానవుడు విమోచించబడ్డానికి అర్హుడు కాదు, అయినా ప్రభు వాళ్ళని విమోచించడానికి దిగి వచ్చాడు. దానికోసం యేసు ప్రభు వారు ఏం చేశారో చెప్పాడు. ఇప్పుడు నీవు నేనేం చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలట? యేసు ప్రభు అని ఏం చేయాల్సిన పనిలే. నీ వెండి ఆయనకు అవసరం లేదు, నీ బంగారం ఆయనకు అవసరం లేదు. యేసు ప్రభు అని నీ నోటితో ఏం చేయి? ఒప్పుకో, అంతే. ఆయన ప్రభు అని ఒప్పుకో. తర్వాత దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీవు హృదయం అంది ఏం చేయి? విశ్వాసం ఉంచు, అంతే. నువ్వు రక్షించబడ్డానికి ఏదో చేయాల్సిన పని లేదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. నువ్వు హృదయం అందు విశ్వసించడాన్ని బట్టి నీతిమంతురాలుగాను నీతిమంతుడుగా తీర్చబడ్డావు. అంత మాత్రం కాకుండా నీ నోటితో ఒప్పుకోవడాన్ని బట్టి ఇది నువ్వేం పొందుకున్నావు? రక్షణ. ఇది విమోచన కార్యం. ఇలాగ మనం విమోచించబడ్డాం. అంతేగాని మనలో ఏమండి పూర్తిగా పాపరహితులమని కాదు దాని ఉద్దేశం. పాపం యొక్క ప్రజెన్స్ అందాము. ఇంకో మాటలు చెప్పాల్సి వస్తే ఏమండి, ఆ పాపం మనల్ని ఏమండి పాపం చేసేటట్లుగా సాతానుడు ప్రతిరోజు మనల్ని ప్రలోభ పెట్టేవాడిగా ఉన్నాడు. అయితే ఒకటి, పాపం వల్ల వచ్చే జీతమైనటువంటి మరణం నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? తప్పిస్తూ వచ్చాడు. సో ఇక్కడ మనం ఎవరము అంటే విమోచించబడ్డవారము. విమోచించబడ్డ నా జీవితంలో ప్రభు ఏ రకమైన కార్యాలు కోరుకుంటున్నాడో ఇక్కడ మాట్లాడతాం. ఇప్పుడు అవి మనం చూద్దాం. విమోచించబడ్డవారు మొట్టమొదటి వచనంలో ఏం చేయాలట? ఏం చేయాలండి? నీవు విమోచించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? మొట్టమొదటి వచనం 107లో స్తుతులు చెల్లించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యముండు. ప్రతి ఒక్కరు విమోచించబడ్డవాని యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో చెల్లించాలి. ఏ విషయం అయినప్పటికీ కూడా నీ విమోచించబడ్డావు అనే గ్రహింపు ఉంటే ప్రతి విషయంలో కూడా ప్రభా నన్ను బ్రతికించావు, నా పిల్లలను బ్రతికిస్తున్నావు, ఆయన ఏదైనా ఇవ్వని. నేను అంతకుముందు కూడా చెప్పి ఉన్నాను. దేవజన్ భక్సింగ్ గారు ఒక సోప్ కవర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ప్రభుకి ఏం చెల్లించేవారు? కృతజ్ఞత చెల్లించేవారు. మనం అది సింపుల్గా తీసి అవతల పడేస్తాం. కానీ ఆయన ప్రభా ఈ సబ్బు ఇచ్చావు, ఈ షాంపూ ఇచ్చావు అంటే ఆయన అంత ఏమండి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు. కొంతమంది దీన్ని ఎటకారంగా ఎక్కిరిస్తారు. కానీ దానికి కూడా అంటే చెప్పాలి, దానికి కూడా అసలు ఊపిరి కలిగి చలిస్తున్నామంటే దానికి కారణమే ఆయన. ప్రతి దానికి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా అలా చెప్పగలుగుతున్నామా? నేనేం బాత్రూంలో మోకాలు వేసి చేయమనట్లేదు ఏమండి. జస్ట్ లార్డ్ ఇది ఇచ్చావు, నీకు వందనాలని ఒక మాటేగా. ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించండి. ప్రతిదానికి ప్రభు స్తుతి చెల్లించండి. ప్రభు ఇది నువ్వు ఇవ్వకపోతే నా జీవితంలో ఇది పొందుకునేవాన్నే కాదు. ప్రభు ఇవ్వంది నీ దగ్గరికి ఏది రావట్లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటావు ఇది నాకు కష్టార్జితం అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు తెలివితేటలు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఇది నా బలం అనుకుంటున్నావు. ఇవేమి కాదు, ప్రభు ఇచ్చాడు కాబట్టి నీ దగ్గరకు వస్తుంది. ప్రభు చిత్తంలో ప్రభు ఏర్పాట్లో ఉన్న వాటిని గురించి నేను మాట్లాడుతున్నా. సాతానుడు ఇచ్చేయి కావు, వాడు కూడా ఇస్తాడు కొన్ని, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. దైవికమైనవి, పరిశుద్ధంగా జీవించడానికి ఉపయోగకరమైనది, నీ కుటుంబానికి నీ యొక్క వ్యక్తిగత జీవితమునకు మేలు కలగజేసేవి ప్రభు మాత్రమే ఇస్తాడు. సాతానుడు ఇచ్చేవి మనల్ని నాశనం చేసేవి.
కొన్నిసార్లు గుడ్డిగా ఉండి ప్రభు ఇచ్చేమో పక్కగా పెట్టేస్తాం, సాతానుడు ఇచ్చేవి మాత్రం బలే పుచ్చుకుంటాం. తద్వారా నష్టం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే విమోచించబడ్డ వానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. స్తుతి దేంట్లోంచి వచ్చిద్ది? ఆనందంలోంచే వచ్చిద్ది. నువ్వు ఆయనలో ఆనందిస్తే ప్రతిదానికి నువ్వేం చేయగలవు? స్తుతించగలవు. కష్టాల్లో ఆనందించడం నేర్చుకో, కన్నీటిలో ఆనందించడం నేర్చుకో, కరువులో ఆనందించడం నేర్చుకో, కఠినమైన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆనందించడం నేర్చుకో. అప్పుడే నువ్వు అన్ని సమయంలో కూడా ప్రభుని ఏం చేయగలవు? స్తుతించగలవు. యోబు చూడండి, అన్ని సమయంలో ప్రభుని స్తుతించిన అనుభవం కలిగిన వాడు. మనం స్తుతించగలుగుతున్నామా? రోగం వచ్చినప్పుడు అయ్యా నాకు ఈ బాధ ఇచ్చావు, నీకు వందనాలని చెప్పగలుగుతున్నామా? విమోచించబడ్డ వారికి ఉన్న బలమైన నమ్మకం ఏంటంటే రోమిలు రాసిన పత్రిక 8:28 ప్రకారం ఏమని చెప్పేయాలి? రోమా 8:28 తీయండి. అది ఎవరిని గట? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో వారి జీవితంలో ఏం జరిగిద్దట? మేలు కలుగుటకై అన్నీ, సమస్తము అంటే దాంట్లో ప్లస్ ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఘనతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కరువు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళ జీవితాలు ఇవన్నీ కలిసి జరుగుతాయి. అది కూడా ఎవరి మేలుకట? మన మేలుకే. పిలువబడ్డ వారి మేలుకే, ఆయన ప్రేమించేవారి మేలుకే. ఆయన ప్రేమిస్తే నీ జీవితంలో మేలు కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. గుర్తుపెట్టుకో, సమస్తము సమకూడి జరుగుతాయి, అది గుర్తుపెట్టుకో. సో ఏ పరిస్థితుల్లోనైనా నీవు నేను గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నా ప్రభు నేనేం చేయాలా? స్తుతించాలి. అసలు నిన్ను నన్ను విమోచించిందే దానికోసం అండి. మనం విమోచించబడింది దానికోసం, ప్రభులో ఆనందించడానికి, ప్రభుని స్తుతించడానికి. ఫిలిప్పు 4:4 ఏమంటాడు? చదవండి. ఫిలిప్పులు రాసిన పత్రిక 4:4 మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలా? ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ఆయన యందే ఆనందించండి, ఆయన యందు సంతోషించండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో విమోచించబడ్డవారు, విమోచించినటువంటి వారు ఏం చేయాలా? ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి, ఆయనలో ఆనందించేవారుగా ఉండాలి. రెండో మాట చూడండి, కీర్తన 107:2 యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి. చాలు ఇక్కడ ఆగుదాం. సో ఇక్కడ ఇది ఏం చూపిస్తుంది? 2 లేదా 3 వచనాలు కూడా చదవండి. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుతారు? పలుకుదురుగాక అనే పదం మనం చూస్తున్నాం. ఇవేం చూపిస్తుంది అంటే విమోచించిన వారు సాక్ష్యం ఇస్తారు అని అర్థం. విమోచించినటువంటి వారు సాక్ష్యం ఇస్తారు. అమ్మా ప్రార్థన చేయాలా పిల్లలకి? రండి ఒకసారి రండి. మరి ప్రార్థన అయ్యేసరికి టైం పట్టింది, మళ్ళీ వెళ్ళిపోతారేమో. ఆయిల్ ఏందే లేదా? అక్కడ ఇటిచ్చి. ఏం పేర్లు? దగ్గర ఉదయ్. నీ పేరు? నందిని. ఓపెన్ చేశారు. ఓకే, సరే ప్రార్థన చేస్తాను. ఉదయ్, నందిని కదా. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాసానికి వస్తున్నా కుమార్తె నందిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. అదే రీతిగా కుమారుడు ఉదయ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మీలో ఎవరైనా రోగి ఉన్నట్లయితే వారి మీద చేతులుంచి నూనె రాసి ప్రార్థన చేయమన్నా విశ్వాసంతో వేడుకుంటున్నాను. బిడ్డల ఎడల కనికరం చూయించండి. నీ దగ్గరకు వచ్చారు ప్రభా, నీ దగ్గరకు వచ్చేవారు నువ్వు త్రోసివేసే దేవుడువు కాదు ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి నాయన ప్రభా. ఆ దినాన నీ వాక్యం ప్రకటించబడ్డప్పుడు నువ్వు అనేకమైనటువంటి సూచక్రియలు చేసినటువంటి దేవుడివై ఉన్నావు. దయతో సహాయపడుతురండి. బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు, చికెన్ పాక్స్తో బాధపడుతున్నారు ప్రభా. వారు నిన్ను ఎరగని ప్రజలు నాయన ప్రభా.
దయతో నాయన ప్రభు వారి ఆశను తృప్తిపరచమని 107వ కీర్తనలు సెలవిస్తున్నారు. నాయన ప్రభు ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని. నాయన ప్రభు ప్రతి చీకటి అంధకార శక్తులను లయపరుస్తూ బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచు. గొప్ప విడుదల, గొప్ప స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించి కృప చూపుతూ కుటుంబాల చుట్టూ మీ కాపుదల ఉంచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, వెళ్ళండి, తీసుకొని. సరే, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం లేఖనాల్లో 107వ అధ్యాయము 2-3 వచనాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి, ఏం చూపిస్తున్నాయి అంటే విమోచించబడ్డ వారు ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఏం చేయాలండి? సాక్ష్యం ఇవ్వాలి. ఏం సాక్ష్యం ఇవ్వాలి? నా ప్రభు నా శత్రువుల చేతిలో నుంచి విడిపించాడని సాక్ష్యం ఇవ్వాలి. నా ప్రభు నా పాప బంధకాల నుంచి విడుదల చేశాడని సాక్ష్యం ఇవ్వాలి. చూడండి అక్కడ ఆ మాట, విరోధుల చేతిలో నుండి. చూడండి, ఇలా చెప్పాలి, నా దేవుడు నన్ను విరోధుల చేతిలో నుండి విమోచించు. ఎవరు మన విరోధి? పక్కింటోడా? మన ఎంతసేపు ఎవరు మన విరోధులు? శరీరానుసారంగా ఆలోచన చేస్తాం. మనల్ని కొట్టినోడు మనకు విరోధి అనుకుంటాం, మనల్ని తిట్టినోడు విరోధి అనుకుంటాం, లేదంటే మనల్ని ఇబ్బంది పెట్టినోడు విరోధి అనుకుంటాం. కాదు, మనం పోరాడుతుంది శరీరాలతో రక్తమాంసములతో కాదు. మన విరోధి ఎవడంటే ఒకడే, సాతానుడు. వాయుమండల సమూహపు అధిపతి అయినటువంటి, దురాత్మ సమూహమునకు అధిపతి అయినటువంటి సాతానుడే మన విరోధి. సో ఇక్కడ విరోధుల చేతిలో నుండి ఆయన మనల్ని విమోచించాడు. దేని నుంచి విమోచించాడు? విరోధుల చేతిలో నుండి. ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోండి, సాతానుడు విమోచించబడ్డ వారి జీవితంలో ఏదో రకంగా జోక్యం చేసుకొని వాళ్ళని బాధించాలని వాడి అనుచరులు మన చుట్టూ ఏం చేస్తాడు? ఉంచుతాడు. మనల్ని ఎంతో ఇబ్బంది పాలయ్యేటట్లు చేస్తాడు. అయితే ప్రతిరోజు కూడా మనకి ఏం దొరుకుతుందండి? శత్రువుల చేతిలో నుండి, లేదంటే విరోధుల చేతిలో నుండి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. నీకు నీవుగా అపవాది చేతిలో నుంచి బయటికి రాలేవు, గుర్తుపెట్టుకో. ప్రభు సహాయం కావాలి. నీ వంతుగా నువ్వు ప్రయాసపడుతూనే ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. నేనేం చేయను ప్రభు, నువ్వు మాత్రమే విమోచించు అంటే కూడా విమోచించడం. సాతానులాగా ఏవండి, పోతిఫర్ భార్య యోసేపును శోధించినప్పుడు, ప్రభు నేనేం చేయలేనయ్యా, నువ్వే నన్ను తప్పించి అన్నాడా? లేదు. తన వస్త్రాన్ని అక్కడ ఇప్పేసి పై వస్త్రం పడేసి పరుగో పరిగెత్తాడు. నా ప్రభు నన్ను కాపాడుతాడు, ఈ దుష్టత్వం నుంచి, ఈ భయంకరమైన విరోధి చేతిలో నుంచి నా ప్రభు నన్ను విడిపిస్తాడని చెప్పి బయటికి పరిగెత్తలేదు. ప్రభు తను కాపాడాడు. సో గుర్తుపెట్టుకోండి, బిహేవియర్, విమోచించబడ్డ వారి యొక్క వ్యక్తిత్వం మొట్టమొదటిగా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆరాధిస్తారు, అన్నిటికీ స్తుతిస్తారు. రెండోది, విమోచించబడ్డ వారు ఎలా ఉంటారంటే సాక్ష్యం ఇస్తారు. వాళ్ళ జీవితమే ఒక సాక్ష్యం, వాళ్ళ బిహేవియరే ఒక సాక్ష్యం. నోరు తెరిచి సాక్ష్యం కాదు. సాక్ష్యం ఇవ్వమంటే ఇంత ఇస్తాం సాక్ష్యం. ఆ సాక్ష్యం కాదు వాల్యూడ్, దానికి కాదు ఎక్కువ విలువ ఉండేది. నీ నడవడికే ఒక సాక్ష్యం అవ్వాలి, నీ బ్రతికే ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి, ఆ సమాధుల్లో బడి తిరుగుతున్నాడు కదా దయ్యం పెట్టినటువంటి వాడు వస్త్రాలు సరిగ్గా ఉండేవి కాదు. ఏమండి, వాడి జీవితం సరిగ్గా ఉండేది. వాడిని గాయపరుచుకునేవాడు, అందరిని కొట్టేవాడు. అలాంటి వాడిని ప్రభు విడిపించిన తర్వాత, విమోచించిన తర్వాత 10 పట్టణాల్లో వాడు ఏం చేశాడు? దక్కపోలి అంటే 10 పట్టణాలు అనమాట. 10 పట్టణాల్లో వాడు ప్రభుని గురించి ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. విమోచించబడిన ప్రతివారు కూడా ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాల్సిందే, సాక్షిగా బ్రతకాల్సిందే. అదే ఇక్కడ ప్రభు మనకు చెప్తున్నాడు, విమోచించబడ్డ నీవు నేను సాక్షిగా ఉండాలి. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. ఇట్స్ గ్రేట్ కమిషన్. యేసుప్రభు వారు వెళ్తూ ఇచ్చినటువంటి గొప్ప పని. ఏమిటా పని? 28వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో
వాటన్నిటిని గైకొనవలనని. అంతే. నువ్వు సాక్షిగా ఉండడం అంటే ఇది. అంతేగాని నీ సాక్ష్యం ఇంతంత చెప్పుకోవడం కాదు. నువ్వు సాక్షిగా ఉండడం అంటే ఈ ప్రభు ఏదైతే చెప్పినాడో దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రజలకు చెప్పాలి. నా యేసు వచ్చింది మన పాపాలను క్షమించడానికి. అమ్మలారా అక్కలారా, పాపం నుంచి విడుదల పొందకపోతే నరకానికి వెళ్తారు. ఆయన వచ్చింది మన పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి అని చెప్పి వారిని యేసు నామములో ఒప్పింపజేసేది ఆయన, నీవు నేను కాదు. పరిశుద్ధాత్ముడు వారిలో వచ్చినప్పుడు, వాక్యం వారిలో ఫలించినప్పుడు వారు ఆత్మ ద్వారా ఒప్పించబడతారు. అదే ఇక్కడ మనకు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తాం. వీ హ్యావ్ టు టెస్టిఫై, లేదంటే వీ హ్యావ్ టు బి విట్నెస్. మనం సాక్షులుగా ఉండాలి. విమోచించబడ్డ వాడిలో మొట్టమొదటిగా కనబడవలసిన కార్యం ఏమిటి అంటే వాడు ప్రభువుని ఏం చేయాలా? స్తుతించాలి. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ? సాక్షిగా. ఎక్కడ వరకు సాక్షిగా ఉండాలి? బోధిగంతముల వరకు. మనం ఏం చేస్తామంటే అయితే ఇక్కడ సాక్ష్యం ఉండదు, ఇంకో దగ్గర సాక్ష్యం ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. ఇంకొంతమందికి ఏమో ఇక్కడ సాక్ష్యం ఉంటుంది, ఇంకో దగ్గర సాక్ష్యం ఉండదు. భలే విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కడున్నా సాక్షిగా బ్రతుకు, ఎంతమందిలో ఉన్నా సాక్షిగానే బ్రతుకు. నువ్వు దేనికి సాక్షిగా బ్రతకాలి? నాకు సాక్షిగా బ్రతుకు, మీరు నాకు సాక్షులయ్యుందురు కదా. అదే మనం పాట పాడుకున్నాం ఆ సంవత్సరం. ఎప్పుడు? 2023లో కదా? 23ఏనా? కాదు, అంతే 23లోనే సాక్షులం. ఆ సంవత్సరం అంతా దాని మీద ఎక్కువ మాట్లాడుకున్నాం. మనం దేవుని యొక్క సాక్షులమై ఉన్నాం. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకో మాట చూడండి, 16 మార్కు సువార్త 15వ వచనం. 16వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఒకటే, నమ్మి బాప్తీసం పొందితే వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అంతే విధింపబడిద్ది. సందేహమే లేదు. ఇది చెప్పండి అంతే. మీరు ఇంకేదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, సువార్త అంటే ఇదే. మత్తయి సువార్తలో ఆయన చెప్పాడు అక్కడ, తర్వాత మార్కు సువార్తలో చెప్తున్నాడు. జస్ట్ ఇదే. ఈ విట్నెస్ మీరు ఇవ్వగలిగితే చాలు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీరు చెప్పాల్సిన పని లేదు. నీ దేవుడి గొప్పతనాన్ని ప్రకటించు. ఎందుకు విమోచించాడు అంటే నీ దేవుని ప్రణాళిక, లేదా నీ దేవుడు ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన మరలా రాబోతున్నాడు, ఎందుకు రాబోతున్నాడు, ఈ విషయాలు చెప్పగలిగితే చాలు. దీనికోసమే ప్రభు మనల్ని భూమి మీద ఉంచాడు. గుర్తుపెట్టుకోండి. ఇందు నిమిత్తమే మనం సాక్షులమై ఉండాలి. రండి ఇప్పుడు కీర్తన 107వ అధ్యాయం 3వ వచనం కాని చదవండి. తూర్పు నుండి, పడమటి నుండి, చదువు 8వ వచనం వరకు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలను తిరుగులాడుచుండిరి, నివాసపురమేమీ వారికి దొరకలేదు. ఆకలి దప్పిలి చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. సో బిహేవియర్ ఆఫ్ ఎ రిడీమ్డ్ వన్, విమోచించబడ్డ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిది ఆయన ఏం చేయాలా? అన్ని విషయాల్లో స్తుతించాలి. రెండోది ఆయన కోసం సాక్షిగా బ్రతకాలి. మూడోది ఏంటంటే విమోచించబడ్డవాడు జ్ఞాపకాలు తెచ్చుకోవాలి. ప్రభు ఏ పరిస్థితిలో నుంచి విమోచించాడు. రెండోది జ్ఞాపకం తెచ్చుకుంటున్న కొలది దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్న కొలది ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? 4వ వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచున్నారు. మనిషి జీవితం, దేవుని ఎరగని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నారు. అరణ్యములో ఎడారి త్రోవలో తిరుగులాడేవారు ఎలా ఉంటారు అంటే అరణ్యంలో తప్పిపోతే మార్గం తెలిసిద్దా? ఎడారిలో కూడా తప్పిపోతే ఏం తెలియదు, మార్గం తెలియదు. భయంకరమైన ఎడారులు ఉంటాయి. సహారా డెజర్ట్స్, రాజస్థాన్ వైపు చూస్తాం, ఎడారులు ఉంటాయి. ఎడారిలో వెళ్తే వాడు బయటికి రాలేడు. ఇటు సైడ్ ఉన్న ఇసుక తిప్ప కాసేపట్లో మారిపోయిద్ది.
గాలి వస్తూ ఉంటుంది, భయంకరమైన గాలులు వస్తూ ఉంటాయి. అరణ్యంలో కూడా త్రోవలే ఉండవు. ఆ అరణ్యంలో ఎలా ఉంటుందంటే ఎటు వెళ్ళాలో అర్థం కాదు. దేవుణ్ణి ఎరగని వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే అరణ్యములో ఉన్నట్లుగా ఉంటుంది, ఎడారిలో ఉన్నట్లుగా ఉంటుంది, ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభువు చూడండి, అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి. ఏం లేదట వాళ్ళకి, నివాసపురం ఏమీ లేదు, నివాసపురం ఏం లేదు. దేవుణ్ణి ఎరగని ప్రజల జీవితాలు ఇది. నివాసపురం ఎక్కడ దాక్కుంటాడు? ఎడారిలో ఎక్కడ దాక్కుంటాడు? అరణ్యంలో ఎక్కడ నివసించగలడు? మనిషి జీవితం ఇలాగే ఉంది. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, ప్రభుని ఎరగనప్పుడు ఎంతో భీకరమైనటువంటి జీవితం అది. అరణ్యపు మార్గము, ఎడారి మార్గపులో అటు ఇటు తిరుగులాడుతున్న, దిక్కు దిశ లేనటువంటి వారముగా ఉన్నాం. అయితే ప్రభు ఏం చేశాడు అంటే మనల్ని పరామర్శించిన వాడిగా ఉన్నాడు, కాపాడిన వాడిగా ఉన్నాడు. అదే కదా ఎక్కడ చూస్తాం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అరణ్యములో భీకరగా వచనం 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములోను పాడైపోయిన ఎడారి, అరణ్య ప్రదేశములో భీకరి ధ్వని గల పాడైపోయిన ఎడారిలో ఆయనే వచ్చి కనుగొన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయనే వచ్చి కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, తన కనుపాప వలె కాపాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. విమోచించబడ్డవారు ఈరోజు ఏదో విమోచించబడి గొప్ప అయిపోయి ఆ ప్రభువును మర్చిపోయే రీతిగా మనం ఉండకూడదు. అక్కడ కిందే ఒకటి గురించి మాట్లాడతాడు. ఎవరి గురించి? యెషూరును, అంటే ఇజ్రాయేల్ ప్రజల గురించే మాట్లాడతాడు 15వ వచనంలో. యెషూరును క్రొవ్విన వాడై ఏం చేశాడట? కాలు జాడించాడు. తర్వాత మందుడు అయితే వాడు తను పుట్టించిన దేవుని విడిచాడు, తన రక్షణ శైలమును తృణీకరించాడండి. చూడండి చాలు. ఇదిగోండి, విమోచించబడ్డవారు దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోకపోతే ఇలా మారిపోయే ప్రమాదం ఉంది. సో విమోచించబడ్డవారు దేవుని కార్యాలని ప్రతిరోజు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ప్రభు ఆ రోజు నన్ను రక్షించుకోకపోతే ఈ రోజు నా గతి ఏంటి? ఆ ఎడారిలో చావలసిన దాన్నేగా, ఆ అరణ్యంలో తప్పిపోయి క్రూర మృగములకు నేను ఆహారం అవ్వాల్సింది వాడినేగా. లోకం ఒక అరణ్యం, లోకం ఒక ఎడారి, చుట్టూ క్రూర మృగాలతో ఉంది. అపవాది అలాగా గర్జించు సింహములాగా తిరుగులాడుతున్నాడు, ఎవరిని మృంగేద్దామని. నిత్యం మనం చూస్తాం వార్తల్లో ప్రమాదాలు మనం చూస్తాం, రోడ్డు ప్రమాదాలు చూస్తాం, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఆ ఘోరమైనటువంటి అఘాయిత్యాలు మనం చూస్తున్నాం. చేస్తుంది మనుషులే, కానీ చేయిస్తుంది ఎవడు? అపవాది, వాడి అనుచరులు. మనుషుల్ని వాడు ఆవరించి ఏమండి మనుషుల ద్వారా వాడి కోరికలను నెరవేర్చుకునేవాడిగా ఉంటాడు. అందుకే భయంకరం. లోకం ఎలా ఉందంటే ఒక అరణ్యం, తప్పిపోతే తిరిగి రాని పరిస్థితి, ఒక ఎడారి, భీకరమైన గాలులు, భయానకమైన పరిస్థితులు. ప్రభు నమ్మదగినవాడు. అలాంటి భీకరమైన అరణ్యములో, ఎడారి ప్రాంతంలో తిరుగులాడుతున్న మనల్ని ఏం చేశాడు? కనుగొనడం గొప్ప కార్యం కదా. ఆయన కనుగొనడం మాత్రమే కాకుండా ఆవరించాడు. ఇలా ఆవరించి పరామర్శించాడు, ఆదరించాడు, మనల్ని తన కనుపాప వలె కాపాడాడు. ఇవి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకాలు లేకపోతే గర్వించే ప్రమాదము ఉంది. అదే శిరుని చేశాడు. ఇక్కడ మళ్ళీ చూద్దాం, మరలా 107లో. సో ఇంకో మాట ఏమన్నాడంటే, ఆకలి దప్పిల చేత వారి ప్రాణమును సొమ్మసిల్లెను. అంటే నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో చెప్తున్నాడు. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. ఇది నీ జీవితంలో ఏ కష్టంలో ఉన్నా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది. నీ కష్టంలో ఉండి నువ్వు ప్రభుకు నిజంగా మొరపెట్టు, ఆయన నీ ఆపదలో అన్నిట్లో నుండి ఏం చేస్తాడు? ఆపదల్లో నుంచి విడిపించలేని అసమర్థుడు కాదు నా దేవుడు. ఎంత పెద్ద ఆపద అయినప్పటికీ కూడా దాని నుంచి నా దేవుడు ఏం చేయగలడు? విడిపిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నువ్వు విశ్వసించాలి, ప్రభు నేను ఈ భయంకరమైన ఆపదలో ఉన్నా, నువ్వు తప్ప నన్ను ఎవ్వరు విడిపించలేరని నమ్మకంతో భారంతో ప్రార్థన చేయి.
ప్రభు కార్యం చేస్తారు. నేను అంతకుముందు కూడా చెప్పుకుంటూ ఉంటాను, హుంగుండ శాంతారావు అని ఆయా ప్రాంతాల్లో గోడల మీద, కరెంటు పోల్ల మీద యేసు రక్షించును, యేసు రక్తం ప్రతి పాపములు కడుగును అనే మాటలు కనబడతాయి. ఆయన ఒక చిన్న పెయింట్లు అవన్నీ కూడా చిన్న ఒక బాక్స్లో సైకిల్ తగిలించుకొని ఊరూరు తిరుగుతూ వెళ్తాడు. ఒకసారి హర్యానా, పంజాబ్ ఆ ప్రాంతంకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అరణ్యంలో ఇరుక్కుపోయాడు. దారి తెలియదు, భాష తెలియదు. ఆ భాష పంజాబీ భాష ఈయనకు రాదు. ఈయన ఏదో అడిగితే వాళ్ళు ఏదో చెప్పారు. ఇటు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయాడు. చివరాఖరికి అర్ధరాత్రి అడవిలో ఇరుక్కుపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? భయంకరమైన అడవి, భయంకరమైన పులులు, సింహాలు ఉండే ప్రాంతం. ఒకటే విశ్వసించాడు, ప్రార్థన చేశాడు, చెట్టు కిందకి వెళ్ళాడు. ఆయన పడుకున్నటువంటి ప్రాంతం అంతటి చుట్టూ పెద్ద గుండ్రంగా ఏం చేసుకున్నాడు, గిరి గీసుకున్నాడు, దాంట్లో పడుకున్నాడు. పడుకొని, ప్రభా ఆ దినాన దానియేలును కాపాడినావు, నన్ను కూడా కాపాడేది నీవే. పడుకున్నాడు. తెల్లారు లేచేసరికి ఆ గిరి అవతలన్నీ కూడా పులులు, సింహములు, ఎలుగుబంట్లచ్చులు ఉన్నాయి. గిరి లోపలికి వచ్చి ఈ యొక్క దైవజనుడు ఆయన తాకినటువంటి దాఖలాలు లేవు. ఎంత గొప్ప కార్యం! నీ ఆపద ఏదైనా ఏమవచ్చు, నీ కష్టకాలం ఏదైనా అయి ఉండొచ్చు, దాని అన్నిట్లో నుంచి కూడా ప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు కార్యం చేస్తాడు. మనం నమ్మం, భయపడిపోతాం, ఇంతే నా బతుకు అనుకోని కృంగిపోతాం. నిజంగా ప్రభు మీద ఆనుకుంటే ఎంత శాంతిస్తాడు, ఎంత గొప్పగా విడుదల చేస్తాడు. ఇది నమ్మాలి. అందుకే తర్వాత అంటాడు, ప్రభు వారిని ఆపదల్లోంచి విడిపించడం మాత్రమే కాకుండా పైన అన్నాడు, వాళ్ళకు నివాసపురం ఏమీ లేక తిరిగారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని, చక్కని త్రోవలో వారిని ఏం చేశాడు? నడిపించాడు. ఆయన కృపను బట్టి నరులు ఆయనకు చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఇక్కడ తలంపు ఏంటంటే, విమోచించబడ్డవారు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి ఎప్పుడు ఏం చేస్తారు? కృతజ్ఞత చెల్లిస్తారు, థ్యాంక్స్ చెప్తారు. సో మొట్టమొదటిగా విమోచించబడ్డవారు ఏం చేస్తారండి? స్తుతి చెల్లిస్తారు. విమోచించబడ్డవారు సాక్ష్యం ఇస్తారు. విమోచించబడ్డవారు జ్ఞాపకాలు చేసుకొని ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తారు. చివరాఖరిగా 9వ వచనం చదవండి. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును, చూడండి, గుర్తుపెట్టుకోండి. విమోచించబడ్డ వారి జీవితంలో 4వది అనుభవం ఏంటంటే తృప్తి కలిగి ఉంటారు. అంతే. వెండి బంగారాలు బట్టి కాదండి తృప్తి. ప్రభు ఉంటే చాలు నాకు తృప్తి. 73వ కీర్తన చాలాసార్లు ఈ మాట చెప్తాను. చివరి వచనం చూడండి, 73 చివరి వచనం. అంతే. నాకైతే ఆ మాట అంటున్నాడు ఆసాపు. నాకైతే అన్నాడంటే ఇంకెవరి గురించో మాట్లాడుతూ ఆ మాటలు అంటున్నాడు. ఇదిగో లోకంలో ఉన్న వారికైతే వారి ఆస్తి వారికి ధన్యకరం, అది వాళ్ళకి తృప్తినిచ్చిద్ది అనుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి వారికి భూ సంబంధమైన విషయాలు వారికి తృప్తిని ఇస్తాయి అనుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి వారికి తినడము, త్రాగడము, సుఖించడము, ఇష్టానుసారంగా జీవించడం అది వాళ్ళకి తృప్తినిచ్చిద్ది అనుకుంటున్నారు. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నాకైతే నా దేవునితో సహవాసమే నాకు తృప్తి. నా దేవుడు ఉంటే చాలు, నాకు ఏది తక్కువ కాదు. అందుకే కీర్తన 23:1 అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఇంకేం కావాలి అంటాడు. అదేగా, వాట్ షల్ ఐ వాంట్, నాకు ఇంకేం కావాలి? ఆయన ఉంటే నేను తృప్తిగా ఉన్నట్టే. దేవుడు లేకుండా నువ్వు ఎంత కలిగి ఉన్నా, ఎంత కలిమి ఉన్నా, ఎంత ఖండబలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బంధుబలగం ఉన్నా తృప్తి లేనిదే. గుర్తుపెట్టుకో, ప్రభు లేకపోతే తృప్తి అనేటువంటిదే ఉండదు. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయనలో ఉన్నాం. ఆయన ఉంటే చాలు. అందుకే ఆసాపు అన్నాడు, ఆయన ఉంటే చాలు అన్నాడు. అన్నీ ఆయనలోనే ఉన్నాయి. నీకెప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వేం కంగారు పడద్దు. అయ్యో నా జీవితం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, లేకపోతే నా పరిచర్య పరిస్థితి ఏంటి, కంగారొద్దు. మన దేవుడు ఎవరు అంటే సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరంటే మనల్ని కూడా సర్వ సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడు. ఆయన దగ్గర కొన్ని ఉండి కొన్ని లేనివి అంటూ ఉండవు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆయన దగ్గర ఏది తక్కువ ఉండదు. మరి ఆయన నమ్ముకునే బిడ్డలమైన మన జీవితంలో తక్కువేలా చేస్తాడు?
నేను చాలా తృప్తిగా నా దగ్గర అన్నీ పెట్టుకొని నా పిల్లోడిని పస్తులుగా ఉంచుతానా? నేను తల్లిదండ్రులు మీ దగ్గర అన్ని సమృద్ధిగా పెట్టుకొని పిల్లల్ని పస్తులతో ఉంచుతారా? ఉంచరు కదా. మరి మన పరమ తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు కాదు. అయితే ఒకటి, నా దగ్గర చాలా సమృద్ధిగా ఉంది కాబట్టి ఒకేసారి వాడికి ఇంత పెద్ద కుండడు బిర్యానీ చేసి వాడి నోట్లో పెడతానా? చచ్చూరుకుంటాడు. ప్రభు కూడా అంతే, నీకెప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఏ టైంలో ఇస్తే అది నీకు రుచికరమో, ఏ టైంలో ఇస్తే అది నీకు ఆరోగ్యకరమో, ఏ టైంలో ఇస్తే అది నీకు ఆశీర్వాదకరమో అప్పుడే ఇస్తాడు. కాబట్టి మనమే కకృతిగా అన్నీ ఒకేసారి కావాలనుకుంటాం, అది నష్టాన్ని తీసుకొచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు అలాగే కోరుకొని నష్టపోయారు. గుర్తుపెట్టుకో, ప్రభు పొందుంటే, ప్రభుతో సహవాసం ఉంటే మన జీవితంలో గొప్ప తృప్తి. సో విమోచించబడ్డ వారు ఎలాంటి పరిస్థితుల్లోనున్నా వాళ్ళు ఎలా ఉంటారండి? తృప్తి కలిగి జీవించడం నేర్చుకుంటారు. ఏమున్నా లేకపోయినా మేము ఎంతో ఆనందంగా ఉన్నాం అనేటువంటి తృప్తి కలిగిన జీవితం వాళ్ళ దగ్గర ఉంటాయి. నిజంగా అంత తృప్తి మనం అనుభవిస్తున్నామా? అనుభవించట్లేదు అంటే ఎక్కడో తేడా ఉందని అర్థం. సో విమోచించబడ్డ వారి దగ్గర దొరికే 4 లక్షణాలు: ఒకటి, స్తుతిస్తారు; రెండోది, సాక్షులుగా ఉంటారు; మూడోది, ప్రభువు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లిస్తారు; నాలుగోది, తృప్తి కలిగి బ్రతుకుతారు. రండి, మనం కూడా ఆ రీతిగా ఉండడానికే ప్రభు దగ్గర మంచి తీర్మానం తీసుకొని ముందుకు వెళ్దాం.